నియోజకవర్గ ఇన్ఛార్జ్ల మార్పులు చేర్పులతో వైసీపీ ఎమ్మెల్యేల్లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. కొంతమంది సర్దుకుపోతుంటే మరికొందరు అసంతృప్తితో సైలెంట్ అయిపోతున్నారు. కొత్త ఇన్ఛార్జ్ల నియామకంపై లోకల్ క్యాడర్ అంతగా స్పందించకపోవడం నేతల్ని కలవరపెడుతోంది. వై నాట్ 175 ఈ టార్గెట్ ను రీచ్ కావాలంటే మార్పే మంత్రమని భావిస్తోంది వైసీపీ అధిష్టానం. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల పనితీరుపై వేరువేరుగా సర్వేలు చేయిస్తూ అభ్యర్థులను మారుస్తోంది. ఇందులో భాగంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు స్థానచలనం కలిగింది. విజయవాడ వెస్ట్ నుంచి విజయవాడ సెంట్రల్ కు పంపింది హైకమాండ్. విజయవాడ సెంట్రల్ మల్లాది విష్ణు సొంత నియోజకవర్గం. ఆయనను తప్పించడంపై అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మల్లాది నివాసానికి వెల్లంపల్లి వెళ్లారు. రోజు వాడే కారులో కాకుండా మరో కారులో ఒంటరిగా వెల్లంపల్లి వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. పార్టీలో అలాగే నియోజకవర్గంలో పరిణామాలపై ఇద్దరు నేతలు చర్చించినట్టు సమాచారం. అధిష్టానం నిర్ణయం మరోలా తీసుకోవద్దని, తన గెలుపు కోసం సహకరించాలని మల్లాదిని వెల్లంపల్లి కోరినట్టు తెలుస్తోంది. కోనసీమ జిల్లా పి గన్నవరంలోనూ అసంతృప్తి కనిపించింది. ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబును కాదని వేణుగోపాల్ కు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది అధిష్టానం. వేణుగోపాల్ కు టికెట్ ఇచ్చినా వైసీపీ శ్రేణుల్లో జోష్ కనిపించలేదు. పైగా చిట్టిబాబుకు టికెట్ ఇవ్వకపోతే రాజీనామా చేస్తామని హెచ్చరించారు. కాకినాడ జిల్లాలోని జగ్గంపేట, ప్రత్తిపాడు, పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జీలను మార్చారు సీఎం జగన్. అలకబూనిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ముఖ్యమంత్రి పర్యటనకు దూరంగా ఉన్నారు. అయితే కాకినాడ సభలో పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు, ప్రత్తిపాడు ఎమ్మెల్యే పూర్ణచంద్రప్రసాద్ ను సీఎం జగన్ బుజ్జగించడం అందరి దృష్టిని ఆకర్షించింది. మరోవైపు హైదరాబాద్ లో వేరే పార్టీ నేతలతో చంటిబాబు మంతనాలు సాగిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టికెట్ను మాచిని వెంకటేష్ కు కేటాయించడంపై ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎర్రకోట చెన్నకేశవరెడ్డి లేదంటే ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మాచిని వెంకటేష్ కి ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతివ్వబోమని అధిష్టానం పునరాలోచన చేయాలని కోరారు. అభ్యర్థుల మార్పుతో అక్కడక్కడ అసంతృప్తి కనిపిస్తోంది. ఈ అసంతృప్తి మామూలేనని, త్వరలోనే అంతా సర్దుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు అధిష్టానం పెద్దలు.